హాయ్, నేను మీ రాజేష్. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ చెవిరెడ్డికి సొంత పార్టీ నేతలే చెవిలో పువ్వు పెట్టారని తెలుస్తుంది. ఏంటి అసలు ఎందుకు ఈ రకంగా జరిగింది, అసలు ఏం జరుగుతుంది అనేది మనం సీనియర్ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానికేతం కాడు, బయట నుంచి వచ్చి ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఆయన సొంత జిల్లాలోనే పోటీ చేస్తూ ఇతర వేరే పార్టీల నుంచి పోటీ చేస్తూ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీ వైసీపీ పార్టీ నుంచి చెవిరెడ్డికి సహకరించలేదు, ఆయన చెవిలో పెద్ద పూలు పెట్టారు. ఈయన ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా చివరి వరకు కూడా అవి వర్కౌట్ కాలేదు అని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అంటున్నారు, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు సాధారణంగా తీసుకుంటే మీరు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్థానికేతరుడే, కానీ వాళ్ళ అన్నగారైన మాగంటి సుబ్బరామరెడ్డి గారి టైం నుంచి కూడా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒంగోలుని దత్తత తీసుకున్నారని చెప్పాలి. అవును, ఈవెన్ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఒంగోలు ప్రజలు కూడా వాళ్ళని ఓన్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ స్థానికేతరుడు అనే ముద్ర కూడా పోయింది వాళ్ళ మీద. ఎందుకంటే మాగంటి సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా గెలిచారు, తర్వాత మాగంటి సుబ్బరామరెడ్డి గారు సతీమణి పార్వతమ్మ కూడా 2 సార్లు గెలవడం జరిగింది. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఇటు టీడీపీలోను, తర్వాత మళ్ళీ మన లాస్ట్ ఎలక్షన్లో ఇటు వైసీపీలో కూడా గెలవడం జరిగింది. సో వైసీపీలో ఆయనకు జరిగిన అవమానాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆయన పార్టీ వీడి ఇటు టీడీపీకి రావడం జరిగింది. సో పూర్తిగా స్థానికేతరుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కేవలం చిత్తూరు జిల్లా, ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. ఆయన ఈసారి ఇటు రావడం జరిగింది. సో వచ్చి సపోజ్ సాధారణంగా మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది స్థానికేతరులు కూడా స్థానం మారి కూడా విజయం సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంపీ స్థానం అంటే అది ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, అది గెలవడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఈయన చేసిన పొరపాటు ఏంటంటే స్థానిక నాయకులను ఎవరిని కూడా కలుపుకోకుండా, స్థానిక ఉన్న నాయకత్వాన్ని కానీ అక్కడున్న కార్యకర్తలను కానీ ఎవరిని నమ్మకుండా ఈయన ఓన్ ప్రైవేట్ ఆర్మీ, ఎవరైతే ఈ యొక్క రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని, తర్వాత ఇతర ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్ నుంచి కానీ వేరే తన ఏరియా నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి, అంటే ఎక్కడ కూడా ఒంగోలుకి సంబంధం లేని తన ప్రైవేటు వ్యక్తులను కూడా తీసుకెళ్ళి సో వాళ్ళతోటే ఈయన రాజకీయం చేయడం జరిగింది. సో ప్లస్ ఒక్కొక్క సచివాలయంలో కూడా ఒక్కొక్క మనిషిని, అది కూడా ఈ స్థానికేతరులనే నియమించి ఆయన రాజకీయం చేయడంతో అక్కడ లోకల్గా ఉన్న కేడరు, లోకల్ నాయకులు కూడా కించెత్తు ఇతని మీద ఆగ్రహానికి గురైన మాట వాస్తవం. ప్లస్ రెండోది కూడా ఇతను వ్యవహార శైలి, ఇతను ఈ యొక్క ప్రలోభ పెట్టే స్టైలు, ఈవెన్ ఎలక్షన్ ముందు రోజు వరకు రకరకాలుగా ఈ యొక్క తన ప్రైవేట్ సైన్యంతో ఈ ప్రలోభాలు గురి చేస్తూ ఎక్కడ కూడా లోకల్ కేడర్కి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఇవ్వకుండా, లోకల్ నాయకులను ఎక్కడ కూడా సంప్రదించకుండా ఈయన సొంత నిర్ణయాలతో తన సొంత మనుషులతో రాజకీయం చేయడం వల్ల అక్కడున్న ఆ యొక్క మిగతా అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా కొంత ఆగ్రహానికి గురయ్యి ఇతని వ్యవహార శైలిని మొత్తానికే మోసం వచ్చేలాగా ఉందని చెప్పి వాళ్ళు ఇటు పరోక్షంగాను, కొంతమంది ప్రత్యక్షంగా కూడా, ఒరే బాబు మీరు ఎంపీ ఓటు మాగంటి శ్రీనివాసరెడ్డికి వేసుకోండి, మాకు మాత్రం వైసీపీకి మాకు మాత్రం వేయండి అని చెప్పి అక్కడున్న ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగానే ప్రచారం చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటు వచ్చి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది వైసీపీ నుంచి కూడా లీడర్కి, కొంతమంది ఇంపార్టెంట్ లీడర్లు కూడా టీడీపీకి షిఫ్ట్ అయినా మనం చూసింది. అదే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి మంచి ఫాలోయింగ్ ఉంది ఆ జిల్లాలో, ఎప్పటికీ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చూస్తే బేసిక్గా ఆయన ఒక మంచి వ్యక్తి, ప్లస్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి, మంచి అందరినీ కలుపుకునే వ్యక్తి. సో దాని మూలంగా ఏమైందంటే మేజర్గా మీకు ఏదైతే ఒంగోలు పార్లమెంట్లోకి వచ్చే కొన్ని దర్శి కానీ, ఇటు మార్కాపురం కానీ, తర్వాత కొండేపి, ఈ విధంగా అక్కడి నుంచి భారీ ఎత్తున నాయకులు, భారీ ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఆయనతో పాటు టీడీపీకి రావడం జరిగింది. సో అది కూడా ఆయనకి ఇంకా బలం పెరిగింది. ప్లస్ రెండవది ఇతని యొక్క ఒంటెద్దు పోకడలు ఏదైతే ఒక
ఇతను వ్యూహం ఏదైతే ఈ వ్యూహం పన్నాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ సొంత సైన్యాన్ని తయారు సొంత సైన్యాన్ని చేసుకోవడం అంటే అది ఒక విధంగా ఏమైందంటే ఆ లోకల్గా ఉన్న కేడరు లోకల్ నాయకులను కూడా హ్యూమిలేట్ చేసినట్టు అయింది, వాళ్ళని నమ్మనట్టు అయింది. సో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ విషయాల్లో కూడా అంత తన మనుషులు తన ఇష్టానుసారం చేయడం వల్ల కూడా వాళ్ళందరూ కూడా కించిత్ ఆగ్రహానికి గురయ్యారు. సో టోటల్గా ఏంటంటే క్రాస్ ఓటింగ్ అయితే జరిగింది. సో బహుశా ఇక్కడ ఓడిపోతున్నాడు, అక్కడ కుమారుడు కూడా ఓడిపోతున్నాడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లోనే చెవిరెడ్డిలో ఎప్పుడూ లేని కొత్త కోణం బయటకు వచ్చింది. ఏదో కాస్త కూస్త ఆ గొడవలో ఏదో చిన్న చిన్న గొడవలు అయితే సహజమే, కానీ మరీ ఎప్పుడైతే ఇటు అటు కూడా 2 స్థానాల్లో కూడా తండ్రి కొడుకులు కూడా కోల్పోతున్నామని ఎప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారో మీరు చూస్తే ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రగిరిలో జరిగిన గొడవలు కానీ. సో నిన్న కూడా ఆ పద్మావతి యూనివర్సిటీ దగ్గర పులివర్తి నాన్ని ఆల్మోస్ట్ గన్మ్యాన్ లేకపోతే చంపేద్దరు. సో ఇటువంటి దుశ్చర్యలకు తిరగడం చూస్తుంటే డెఫినెట్గానే ఒక విధమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడన్నది చెవిరెడ్డి క్లీన్గా తెలుస్తుంది. సో మీరు చెప్పినట్టుగా చెవిలో అయితే మామూలు పువ్వులు పెట్టలే, క్యాబేజ్ పువ్వులు పెట్టారు ఇతనికి. ఓకే, ఇవన్నీ చూస్తుంటే మొన్న రీసెంట్గా ఆయన పోటీ కొన్ని కేంద్రాలకు వెళ్ళినప్పుడు కేంద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వ్యతిరేకత ఎదురైంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఆయన మీద గో బ్యాక్ అని, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని కానీ తిరుగుబాటు మొదలైంది. అది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు. అంటే శ్రీనివాసరెడ్డికి ఎక్కడ కూడా మనకు ఆ పరిస్థితి కనిపించలేదు, కానీ చెవిరెడ్డికి కనిపించింది. అంటే దీన్ని బట్టి అసలు జిల్లాలో చెవిరెడ్డి పరిస్థితి ఎట్లా ఉందనుకోవాలి దీన్ని బట్టి? సో ఇటు చంద్రగిరిలో తీసుకున్నా, ఇటు చిత్తూరు అదే తన ప్రాంతమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి తన నియోజకవర్గంలో తీసుకున్నా ఇక్కడ కూడా పూర్తి వ్యతిరేకత. ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాసరెడ్డికి వీళ్ళకున్న డిఫరెంట్ ఏంటంటే శ్రీనివాసరెడ్డి కూడా ఆల్మోస్ట్ నిన్న మొన్నటి వరకు వైసీపీలో కొనసాగారు, కానీ శ్రీనివాసరెడ్డికి ఉన్న వ్యాపారాలు ఆయనకున్న బిజినెస్లు రీత్యా ఆయన ఎప్పుడు కూడా ఈ ఏదో ఎర్ర శాండ్లు స్మగ్లింగ్ చేద్దామనో, ఈ శాండ్ దోచుకుందామనో శాండ్ ద్వారా, లేకపోతే ఏదో మైన్ ద్వారా ఏదో చేద్దామనో, ఏదో కబ్జాలు చేద్దామని ఒక మచ్చలు ఆ కుటుంబానికి లేవు. ఎంతసేపు వాళ్ళ ఖర్చు వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు, అవసరమైతే 10 రూపాయలు వాళ్ళ సొంత ఖర్చులు పెడతారు. కానీ ఈ విధంగా ప్రజల మీద పడి దోచుకుందాం, ప్రజల సంపాదన దోచుకుందాం, లేకపోతే ఈ విధంగా కబ్జాలు చేద్దాం, ఈ విధంగా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ద్వారా వ్యాపారాలు చేద్దాం అనేది లేదు. బట్ చెవిరెడ్డి మీద చూస్తే చాలా ఆరోపణలు ఉన్నాయి. లోకల్గా కూడా చూస్తే వైసీపీ వాళ్ళే చెబుతున్నారు క్లీన్గా. ఇటు మొత్తం ఒక ప్రాంతానికి సంబంధించిన ఆ యొక్క ఎర్రచందనం మొత్తం ఆ ఏరియాలో ఒక కొండంతా కూడా ఖాళీ చేసేసాడని, అలాగే ఈ యొక్క మైనింగ్ చేసేసాడని, గ్రానైట్ చేసాడని, గ్రావల్ చేసాడని చెప్పి సో కంప్లీట్గా వాళ్ళే విశ్లేషణ కూడా ఇస్తున్నారు. దీంట్లో ఇన్ని కోట్లు దగ్గర దగ్గర 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలకు కూడా ఇతను అక్రమ సంపాదించాడని చెబుతున్నారు. బహుశా ఇటువంటి చర్యల వల్ల వచ్చిన వ్యతిరేకత అయి ఉంటుంది. సో మాగంటి శ్రీనివాసరెడ్డికి అయితే అటువంటి మచ్చలేదు. ఆ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టి లేకపోతే ఇలా ప్రజాదానాన్ని దోచుకునే వ్యక్తి అయితే అతను కాదు. కాబట్టి అతను వైసీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నా, జగన్ మీద వ్యతిరేకత ఉన్నా కూడా సో ఆయన మీద లేకపోవడం ఏంటంటే ఆయన క్యారెక్టరు, ఆయన క్యాలిబరు, ఆయన వ్యక్తిత్వమే కారణం. అందుకనే మళ్ళీ ప్రజలు ఇటు టీడీపీకి వచ్చినా కూడా అతనికి పట్టం కట్టబోతున్నారు. సో డెఫినెట్గా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజార్టీతో నెగ్గుతాడు. ఓకే, థ్యాంక్ యూ కేవీ ప్రసాద్ గారు. రైట్ అండి. ఇప్పుడు ఇవన్నీ చూసాం మనం, మాగుంట శ్రీనివాసరెడ్డి వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా సొంత పార్టీ నేతలే చెవులో క్యాలీఫ్లవర్ పెట్టారని స్పష్టమైపోయింది. దీన్ని బట్టి రేపు 4వ తారీఖు వచ్చిన రిజల్ట్స్లో ఏ రకంగా ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం.